ఎంపీ లగడపాటి రాజగోపాల్ విజయవాడ నగరాన్ని ఎప్పుడు వదిలిపోతాడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్ద వెంకన్న బోండవమ్మ తెలిపారు. రాజగోపాల్ అసమర్థ చేతకాని ఎంపీ అని విమర్శించారు. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సొరకాయలు కూడా మానుకోవాలని హితవు పలికారు. తప్పుల మీద తప్పులు చేస్తూ ఎంతకాలం చట్టాలకు దొరకకుండా దొరలా వ్యవహరిస్తూ చట్టానికి దొరికిపోయిన జిల్లా మంత్రి కె పార్థసారథి తక్షణమే మంత్రిమండలి తప్పుకోవాలని వారు డిమాండ్ చేశారు. నువ్వు 3 ఏళ్ల చదువు 7 ఏళ్ళు చదువుకున్నావు కాబట్టి నీకు కలవట్ల గురించి ఫ్లైఓవర్ల గురించి తెలియదు. ఈరోజు సాంకేతిక పరంగా ఎంతో ముందున్నాం మనం. ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలంటే 1 సంవత్సర కాలం చాలు. నీవైనా సరే 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా నిన్ను గెలిపించిన ప్రజలని మరి చదువు రాని వాళ్ళగా అభివర్ణించడం బేషరతుగా నువ్వు ముందు క్షమాపణ కోరాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. విజయవాడ మహానగరంలో 3000 మందికి ఇల్లు ఇవ్వలేని హడావుడి రాజగోపాల్, నువ్వు మీట్ ద ప్రెస్లో కూర్చొని డబ్బా కొట్టుకోవడం కాదు, ప్రజల్లోకి వెళ్ళి చెప్పు. ఏంటి విజయవాడ నగరాన్ని వెన్నిసా ప్యారిసా? నీ వెన్నిస్ ఎక్కడ ఉంది? నీ ప్యారిస్ ఎక్కడ ఉంది? వెన్నిస్ పోయి ప్యారిస్ పోయి నువ్వు ఎప్పుడు పోతావని విజయవాడ నగర ప్రజలు చూస్తూ ఉన్నారు. విజయవాడ నగరాన్ని ఎప్పుడు వదిలేస్తావని, విజయవాడ నగరాన్ని ఎప్పుడు వదిలేసిపోతావని ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను పనిచేయలేకపోయాను. నగరాభివృద్ధి పేరిట ఎంపీ రాజగోపాల్ విడుదల చేసిన నివేదిక అవాస్తవాల చిట్ట, అబద్దాల పుట్టగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు ఎద్దేవా చేశారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఘోరంగా వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు. వీరి వైఫల్యాలను మోసాలను బట్టబయలు చేస్తామని బాబురావు హెచ్చరించారు. శ్రీశ్రీ సభామందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ నగరాభివృద్ధి పేరిట ఎంపీ రాజగోపాల్ విడుదల చేసిన నివేదిక అవాస్తవాల చిట్టా, అబద్దాల పుట్టగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నగరానికి చేసింది శూన్యమని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేదని, వాటిపై నోరు మెదపలేదని ఆయన పేర్కొన్నారు. రే పథకం కింద 50,000 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించి 1 గృహం కూడా కేటాయించకపోవడాన్ని బాబురావు తప్పుపట్టారు. పన్నుల భారం మోపడంలో మాత్రం ముందంజలో ఉన్నారని ఆయన విమర్శించారు. 250 కోట్ల రూపాయల పన్నుల భారం ప్రజలపై మోపారని బాబురావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఘోరంగా వైఫల్యం చెందారని ఆయన దుయ్యబట్టారు. వీరి వైఫల్యాలు, మోసాలను ప్రజల ఎదుట బహిర్గతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అందుకే ప్రజలను మభ్యపరిచే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించరు. ఇటువంటి ప్రజాప్రతినిధులను నిలదీసి ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని మేము చెప్తున్నాం. అదే కాదు, ఈయన వైఫల్యాల్ని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని, నగర ప్రజలని, నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసినటువంటి తీరు మీద ప్రజల ముందుంచి ఈ అబద్ధాల చిట్టాని ప్రజల ముందు బట్టబయలు చేస్తాం. అభివృద్ధిలో ఈ నగరాన్ని వెనక్కి నెట్టినటువంటి, తిరోగంలో నెట్టినటువంటి పాపం మాత్రం కాంగ్రెస్ పార్టీది, లగడపాటి రాజగోపాల్ గారిది, ప్రజాప్రతినిధులని మేము చెప్పక తప్పదు. విలేకరుల సమావేశంలో సిపిఎం నగర నాయకులు దొనేపూడి కాశీనాథ్, డి విష్ణువర్ధన్, డివి రామరాజు పాల్గొన్నారు. కృష్ణా డెల్టా విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని, బచ్చావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా డెల్టా హక్కులు కాపాడాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేనినోమా డిమాండ్ చేశారు. నీరు విడుదల చేయకుంటే రైతులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామన్నారు. 100 టీఎంసీల నీటిని భారతీయ సిమెంట్స్కు తరలించడం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయిందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వాల్సిన క్యారీ ఓవర్ కెపాసిటీ 100 టీఎంసీ నీళ్ళని పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ ద్వారా భారతీయ సిమెంట్కి ఇచ్చారు, పులివెందులకి ఇచ్చారు, ఇడుపులపాయికి తీసుకెళ్లారు. ఈ విధంగా నీళ్లు తరలించబట్టే క్యారీ ఓవర్ కెపాసిటీ ఉండాల్సిన నీళ్లు శ్రీశైలం డ్యాంలో, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టాలు పడిపోయినాయి. ఆ సంగతి హైకోర్టులో ప్రస్తావించకుండా, ఆ వాస్తవాల్ని హైకోర్టులో చెప్పకుండా ఇవాళ కృష్ణా డెల్టా రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా సాగర్లో లెవెల్స్ పడిపోయాయి, శ్రీశైలంలో లెవెల్స్ పడిపోయాయి. కాబట్టి కృష్ణా డెల్టానికి, రైతాంగానికి నీళ్ళు లేదనే మాట కరెక్ట్ కాదు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్ఎం రిజ్వీ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జేవి ప్రకాష్ నియమితులయ్యారు. రిజ్వీ హైదరాబాద్ కలెక్టర్గా నియమితులయ్యారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా జిల్లా అభివృద్ధికి రిజ్వీ ఎనలేని సేవలు అందించారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. చక్కని పరిమళాలను అందించే పూలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు బ్యూటీషియన్లు. చర్మాన్ని శుభ్రపరచడంలో బంతి, చేమంతి పూలు మంచి క్లెన్సర్లుగా పనిచేస్తాయి. అరకప్పు బంతి, చేమంతి పూల రెక్కల్ని పాలల్లో గంట సేపు నానబెట్టి మెత్తగా రుబ్బి మొహానికి పూసి అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుందిట. ఎలర్జీలుండవారు 1 కప్పు నీళ్లలో 10 గులాబీ రెక్కలు వేసి 4 గంటల తర్వాత రెక్కలు తీసేసి ఈ నీటితో చర్మాన్ని కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం, వరదాయిని వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ, ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం. ఎంపీ రాజగోపాల్ అభివృద్ధి నివేదిక అవాస్తవాల చిట్టా, సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు ఎద్దేవా. నగరానికి నిధులు రాబట్టడంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ధ్వజం. బీఆర్టీఎస్ ప్రాజెక్టును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ అజీం, త్వరలో ఈ ప్రాజెక్టు అమల్లోకి తెస్తామని ప్రకటన. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.